హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చైతు వాయిస్ ఓవర్. ఇప్పుడు చెప్పబోయే డ్రామా ఒక అమ్మాయి గురించి, మ్యారేజ్ గురించి మాట్లాడుకుంటున్నాము. అయితే ఇద్దరు స్త్రీలు చెరువు దగ్గర మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రజలు ఒక కుటుంబాన్ని ఎన్నుకున్నారు. ఆ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్ళిపోయింది ఆ యజమానురాలు అని చెప్తుంది. ఆమె పెళ్లి కాకముందే భర్త ఇంట్లోకి వచ్చేసింది అని మాట్లాడుతుంటారు. అక్కడికి ఒక అమ్మాయి వచ్చి ఇది నిజంగా నష్టదాయకరమైనది చూడండి అని అక్కడికి ఒక గంప పడేస్తుంది. ఈ వ్యక్తి 3 ఏళ్లుగా ఇంటికి వెళ్ళలేదు అని మాట్లాడుకుంటూ ఉంటారు. బహుశా అతనికి బయట ఇప్పటికే ఇంకొక స్త్రీ ఉండవచ్చేమో అని అంటారు. అత్త లిజీజీ ఈరోజు తిరిగి వస్తారు. అప్పుడు మా పెళ్లి జరుగుతుంది, అంటే 2 రోజుల్లో మా పెళ్లి జరగబోతుందని తన జీజీ చెప్తాడు. అయితే నేను మీకు పెళ్లి పార్టీ ఇస్తాను అని అంటారు. నిజమేనా? కంగ్రాచ్యులేషన్స్ జంగ్ నింగ్ అని అంటుంది. సీనియర్ సిస్టర్ జియావో టాంగ్, నేను ప్రేమించే వ్యక్తి షియావో టాంగ్ అని చెప్తుంది. ఈసారి అతన్ని పెళ్లి చేసుకోవడానికి తిరిగి వచ్చాను అని అంటుంది. నేను నీ మాట విని నా చదువు ఎందుకు మానేశాను అని అనుకుంటుంది. తన జీజీ ఏమో, నేను 3 సంవత్సరాల పాటు నీ తల్లిదండ్రులను చూసుకున్నాను. నువ్వు తిరిగి వచ్చి పెళ్లి చేసుకునే వరకు నేను వేచి ఉండటానికి ఏమైనా పిచ్చివాడినా అని అంటుంది. అక్క, ఇదంతా నా తప్పే. నేను అనుకోకుండా జీజీతో ప్రేమలో పడ్డాను అని చెప్తుంది తన సిస్టర్. సీనియర్ సిస్టర్ జియావో టాంగ్ తన జీజీతోని లెట్స్ బ్రేకప్ అని చెప్తుంది. నేను ప్రేమించే వ్యక్తి జియావో టాంగ్, నువ్వు తిరిగి వచ్చి పెళ్లి చేసుకునే వరకు ఎందుకు ఉండాలి? షియావో టాంగ్, మనకి నమ్మకస్తురాలు ఎవరూ లేరు అని అంటాడు. అయితే లేదు, నా దగ్గర ఏమీ లేదు. షియావో టాంగ్ తనను తానే కొట్టుకుంటుందా అని అంటాడు. అయితే తన హీరోయిన్ సిస్టర్ వచ్చేసి వాళ్ళ అక్క చేయి పట్టుకొని తనంతకు తాను కొట్టించుకుంటుంది. అయితే జీజీ ఉండి జియావో టాంగ్, ఆరోగ్యం బాగోలేదని నీకు తెలుసు కదా, ఎందుకు తనను కొట్టావు అని తిడతాడు. ఇప్పుడు ఈ క్షణంలో నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటుంది. తనను అక్కడ కొట్టంగానే తనను తిడుతూ ఉంటే అక్కడ ఇద్దరు స్త్రీలు వాళ్ళ అత్త వాళ్ళేమో భయపడుతూ టెన్షన్ పడుతూ ఉంటారనమాట. అయితే నువ్వు ప్రజలకి మనస్సాక్షి లేదన్నది నిజం. అయితే ఆమె నీళ్ళలో నుంచి తోసేసింది ఆమె ఆత్మలో నుంచి చూస్తూ ఉంటుందన్నమాట. తొందరగా నేను వెళ్ళకపోతే ఈ అన్యాయాన్ని ఆపాలి. నేను కానీ అక్కడ కానీ ఉండింటే అతనిని చితకబాదేవాడిని అని కోపంతో తను డ్రింక్ తీసుకొని తాగుతూ అక్కడ పెట్టేస్తుంది. ఆ డ్రింక్ వల్ల అందులోకి తన ఆత్మ ప్రవేశిస్తుంది ఫోన్ ద్వారా. సో తనకి అక్కడ నుంచి వెళ్ళిపోవాలా అనిపిస్తుంది. తనకి మళ్ళీ గుర్తొస్తుంది, నాకు చాలా పిచ్చి అని అంటుంది. నేనైతే ఆమెను చావబాదేవాడిని అని చెప్పేస్తుంది. అన్న, అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు అక్క అని చెప్తుంది. మీరు అతన్ని నిందించకూడదు అని తన సిస్టర్ బతిమలాడుతుంది. నువ్వు చాలా పెద్దదానివి కదా అని చెప్తుంది. నువ్వు అయినా నీళ్ళలో ఎలా మునిగిపోలేదు అని అడుగుతుంది ఆమెను. సరైనదే క్వశ్చన్ అడిగావు అని అంటుంది. చనిపోయిన గ్రీన్ టీ తోట యాజమానిని మీరు దాదాపు చంపేశారు కదా, ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్తుంది. ఇక్కడికి ఎందుకు వచ్చావు, నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. ఆగు, లేకపోతే నీకు పిచ్చి పట్టిందని అనుకుంటాను అని అంటాడు. నీతో బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్తుంది. అని చెప్పి అక్కడికి చీపురు తీసుకొని తనను వాళ్ళిద్దరిని కొట్టి ఇంట్లో నుంచి బయటకు తరిమి వేస్తుంది. ఇప్పటికి పని పూర్తయిపోయింది అని అనుకుంటుంది. పెళ్లి చేసుకుంటావా అని అడగడానికి అంత పెద్ద ముఖంతో మా ఇంటికి వచ్చింది నువ్వే కదా, మరియు మీరు మోకరిల్లి మీ కుటుంబం మొత్తాన్ని చూసుకోమని నన్ను వేడుకుంటున్నాడు. మరియు నువ్వు నరకంలో 18వ స్థాయికి చెందినవాడివి. ఇక్కడ నుంచి వెళ్ళిపో, గెట్ అవుట్ ఫస్ట్ అని చెప్తుంది. పని పూర్తయిపోయింది, ఇప్పుడు నాకు కంఫర్టబుల్గా ఉంది. జియావో టాంగ్, నువ్వు బాగానే ఉన్నావు కదా, కింద పడలేదు కదా, నీకేమీ కాలేదు కదా అని అడుగుతాడు. జియానింగ్, నా కోసం తలుపులు తెరవు అని అంటుంది. జియానింగ్, ఈరోజు ఎందుకు వేరేలాగా కనిపిస్తున్నావు అని అంటాడు. అవును నిజమే, అతను ఎంత అసాధారణంగా ప్రవర్తిస్తే నన్ను అంత ఎక్కువ ప్రేమిస్తాడు. ఇదే ముగింపు అనుకోదు. నన్ను కిందకి దింపి కొన్ని అడుగులు నడిపించు అని అంటాడు. అయితే తను ఒక బాంబు తీసుకొని ఆ ఇద్దరిని దాంట్లోకి బాంబు వేసేసి ఓషన్లోకి పేలిస్తుంది. ఆ పేలడంతో తన మొహంలో చాలా సంతోషంగా కనిపిస్తుంది. అంతలోపు అక్కడికి తన హీరో వస్తాడు. హీరో రాగానే నన్ను కిందకి దింపు అని అంటాడు. అది పని చేయదు అని చెప్తాడు. డాక్టరు నిన్ను 3 రోజుల పాటు 2 రోజులు కిందకి దిగవద్దు అని చెప్పాడు. అయితే ఇప్పుడు నీకు నిశ్చితార్థం చేసుకోవడం అంత అవసరమా అని తన అసిస్టెంట్ అంటాడు. అయితే ఇది నాకు డబల్ హ్యాపీనెస్ అని చెప్తాడు. అపరిచితులతో నిశ్చితార్థం చేసుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి సార్ అని చెప్తాడు.
అని అడుగుతాడు. గ్రామస్తుల నుండి నేను విన్నాను, ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి, అందంగా ఉంటుందని. మీరు నన్ను కలిసిన మొదటి క్షణంలోనే ప్రేమలో పడిపోవచ్చు. నాకు నచ్చిన అమ్మాయి మరీ అందంగా ఉండాల్సిన అవసరం లేదు అని అంటాడు. మీరు సంతోషంగా ఉల్లాసంగా ఉంటూ ప్రేమించడానికి ద్వేషించడానికి చేసినదంతా కాలం అది మంచిదే. ఎవరో నిజంగానే గుండాయిజం చేయడానికి ఆ యంత్రాన్ని అమర్చారు. వెళ్ళి చూడు. నాతో పాటు తిరిగి వచ్చి షియానో కావోకి క్షమాపణ చెప్పు. నేను నిజంగా నిన్ను మెచ్చుకుంటాను. నేను నీ తలని టాయిలెట్లో పెట్టాల్సిందని అనవసరంగా వదిలేసి వచ్చాను అని అంటారు. హే మీరు జియాంగ్ నింగ్ను ఇంతకు ముందు ఎందుకు గమనించలేదు? మీరు చాలా తెలివైన వ్యక్తిలాగా ఉన్నారు. నాకు ఇకపై ఎవరు మద్దతు ఇస్తారో వాళ్ళని నేను ప్రేమిస్తాను, పెళ్లి చేసుకుంటాను అని చెప్తుంది. అయితే అక్కడికి అంతలో ఒక హ్యాండ్సమ్ వస్తారు. మీరు చాలా అందంగా ఉన్నారు అని అంటుంది. వెనక్కి వెళ్ళి నీ అమాయకపు చిన్ని పచ్చటిని నాకండి అని చెప్తుంది. అయితే హ్యాండ్సమ్, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది. కియాంగ్ నీకు సిగ్గు లేదా అని తన జీజీ అడుగుతాడు. ఫస్ట్ యూ కేర్, ఫస్ట్ నీ జాగ్రత్త నువ్వు చూసుకో అని అంట. చల్లగా ఉన్న చోటుకి వెళ్ళండి అని మాట్లాడుతుంది. ఈ భద్రతా భావన ఎంతో ఉద్రేకభరితంగా మరియు మరింత అందమైనదిగా ఉంటుంది. అతను నా కాబోయే భర్త. మీ మాటలు గమనించండి. మీరు వేరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. మీరు ఒకే సమయంలో 2 సంబంధాలను ఎందుకు కొనసాగించాలనుకున్నారు? హే అందరూ వచ్చి చూడండి. నేను ఈ వ్యక్తికి 3 సంవత్సరాలుగా మద్దతు ఇస్తున్నాను. ఇది నా ఆఫీసు. మాట్లాడడానికి నువ్వెవరు? అసలు నాటకంలో గుర్తింపు నాది. మేనమామ కుటుంబం. అంతేకాకుండా అది అసలు కథానాయకుల వికలాంగుడిలా పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. అయితే నేను ఎందుకు చేయకూడదు? వికలాంగుడిని ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అని అంటుంది. నా పేరు జియాంగ్ నింగ్బై. అన్నా, తిరిగి రావడానికి నీకు ధైర్యం ఉందా? నిన్ను కొట్టి చంపేస్తాను. హే ఇది నా ఇల్లు. నేను తిరిగి రావడానికి మీ అనుమతి కావాలి. మీరు నిజంగా సాధించారు. మీ సిస్టర్ ఇలా చేస్తుంది. మీరు ఇంకా సిస్టర్లా కనిపిస్తున్నారే. విదేశాల నుండి తిరిగి వచ్చిన గ్రీన్ టీ భాగాన్ని లొంగదీసుకున్నది. ఆమె నా మంచి సోదరి. మాస్టర్ కోసము సరిపోతుంది అని చెప్తుంది. మీరు అందరినీ అసంతృప్తి గురి చేయాలనుకుంటున్నారా అని అడుగుతుంది. నేను నిజంగానే నిన్ను బాధ పెట్టకూడదు అనుకున్నా. అది నిజమే. జియావోటాంగ్ క్షమాపణ చెప్పండి. మావయ్య మీకు మరింత మంచిదాన్ని పరిచయం చేస్తాను అని. ఇది నా తప్పేనా అని తప్పక చేస్తాను అని అంటుంది. మీరందరూ నాకు డబ్బులు చెల్లించవలసిందే అని అంటుంది. ఊహించినట్లే నేను నిన్ను జియాంగ్ కుటుంబం నుండి బయటకు గెంటయ్యను. ఈ ఇంటిని నా తల్లిదండ్రుల్ని మాకు వారసత్వంగా ఇచ్చారు. మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోండి కూడా. ఓ ముసలివాడు తన గుండెని పట్టుకొని ఓ మై గాడ్ ఎంత పని జరిగింది అని అనుకుంటుంది. నీలాంటి దాన్ని నేను ఎలా పెంచాను అని తన తల్లి అంటుంది. షడప్ అని నోరు మూసుకో. మీకు ఒక రోజు ఇవ్వబడింది. మీకు ఒక రోజు టైం ఇస్తాను. ఇక్కడ నుంచి మీరు అన్ని వస్తువులను ప్యాక్ చేసుకొని ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళిపోండి. గెట్ లాస్ట్ ఇన్ ద మై హౌస్ అని అంటుంది. లేకపోతే నేనే మెడ పట్టుకొని బయటికి తోసేస్తాను అని చెప్తుంది. సోదరి నింగ్ ఇతరులను నిందించవద్దు అని చెప్తుంది. అవునవును అని నవ్వుతూ అంటారు. జియావో టాన్ మరియు జీజీ స్వర్గంలో కలిసిన జంట. అందుకనే వాళ్ళిద్దరు ఇప్పుడు కలిశారు. వాస్తవానికి ఇది నిజమైన జంటనే. కుక్కతో ఉన్న ఆడకుక్క అని అంటారు. ఎప్పటికీ మరియు ఎప్పటికీ కూడా. నేను ముందుగా జాంగ్ కుటుంబంతో లెక్కలు తేల్చుకుంటాను. మన లెక్కలు తేల్చుకుందాం రా అని అంటారు. మీరు నాకు నష్టపరిహారం చెల్లిస్తారా? మీరు నాకు ఏ విధంగా పరిహారం చెల్లించబోతున్నారు అని అంటుంది. జాంగ్ నింగ్, నువ్వు హద్దులు దాటుతున్నావు అని చెప్తుంది. వారు కొండపైకి కట్టెలు లాగుతుండగా తీవ్రంగా గాయపడ్డారు. నేను దాన్ని కనుగొని మిమ్మల్ని ఆసుపత్రికి పంపించాను. వైద్య ఖర్చులన్నీ నేనే చెల్లించాను. ఆ సమయంలో మీ అమ్మ నా చెయ్యి పట్టుకొని, బిడ్డా, అక్క నువ్వు ఒకరిని ఎలా కొట్టగలావు? అయ్యో దేవుడా, నీ కళ్ళు కనబడడం లేదా? వెళ్ళి దాన్ని సరిచేయించుకో. ఎవరు ముందుగా కలిశారు? మీరు చూడలేదా? మీరు నిలబడి ఉన్నారు. నేను మీకు మరో అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను. మీరు ఆదరించడం లేదు కాబట్టి ఈ వివాహాన్ని రద్దు చేసుకోవాలి. మరి నువ్వింకా ఎందుకు వాగుతూ సనుగుతూ ఉన్నావు అని అంటుంది హీరోయిన్. ఇప్పుడే తిరిగి వెళ్ళు అని చెప్తుంది. త్వరగా ఆ $10,000 నాకు ఇవ్వు. మనం దీన్ని త్వరగా తేల్చేద్దాం, సరేనా అని అంటుంది వాళ్ళ అత్త. మీకు ఇంకా డబ్బు కావాలా? నాకు తెలియదని మీరు అనుకుంటున్నారు. నువ్వు నా కొడుకుని మోసం చేశావు. మోసం చేసి నువ్వు
తనను డేటింగ్కి పిలిచావు, వికలాంగుడితో డేటింగ్ ఏంటి అని అంటుంది ఆ హీరో వాళ్ళ అమ్మ. వాదించడం ఆపండి, ప్రజలు త్వరలో ఇక్కడకు వస్తారు, ఎవరు వినకూడదు, మరియు మీరు అర్థం లేని మాటలు మాట్లాడడానికి వీల్లేదు అని అంటుంది. లేకపోతే నీ కాళ్ళు విరక్కొడతాను, అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు, నా కాళ్ళు విరక్కొట్టు చూద్దాము అని అంటుంది. నేను విన్నది నిజమేనా? హా గ్రామ ప్రజలు అన్నారు. ఇదే మీ బ్లైండ్ డేట్. ఆమె చాలా సౌమ్యమైన అమ్మాయి, అంటే మంచి అమ్మాయి, అందమైన అమ్మాయి, ఇప్పటికీ అంతర్జాతీయ స్టూడెంటే. మీరు ఈ పెళ్ళిని రద్దు చేసుకోవాలనుకుంటున్నారని ఖచ్చితంగా అనుకుంటున్నారా? నాకు ఇతర మహిళల పట్ల ఆసక్తి లేదని చెప్తాడు, ఆమె తప్ప. జియావో టాంగ్తో నిశ్చితార్థం చేసుకోవాలనుకునే వ్యక్తులు అతనే అని తేలింది. అతను చాలా అందంగా కనిపిస్తున్నాడు. దురదృష్టవశాత్తు అతను హ్యాండిక్యాప్డ్. కానీ ఇది దానికి బాగా సరిపోతుంది. కానీ ఈ దానికి ఎందుకు సరిపోతుంది? జియావో వాచున్ ఊహించనిది ఏదో జరిగింది అని అనుకుంటుంది. నా కూతురు మిమ్మల్ని పెళ్లి చేసుకోలేదు. నో, అది మరీ హఠాత్తుగా జరిగిందని నాకు అనిపిస్తుంది. అవును, ఆమె నిజంగానే దుర్మార్గురాలు. దివ్యాంగులు కూడా ముందుకు వచ్చి మాట్లాడగలరు. గతసారి జియావోనింగ్ కోసం ఇది చేసింది ఆంటీనే. నన్ను కొట్టాలనుకున్నారు కూడా అతడే. అక్కా, మీరు మీ సంతోషాన్ని ఇప్పటికే కనుగొన్నారు. మీరు మీ సంతోషాన్ని ఎప్పుడూ ఇలాగే ఉంచుకోవాలి. మీరు మరియు మీ హ్యాండిక్యాప్డ్ షియావో టాంగ్తో మీ వివాహం సంగతి ఏంటి అని అడుగుతుంది. జియాంగ్ నింగ్, నువ్వు చాలా కుతంత్రంగా ఉన్నావు అని తన హీరో అమ్మ అంటుంది. అయితే మీ దగ్గరికి చాలా కాలంగా పరిచయం ఉంది. మీ ఇద్దరు ఏకాంతంగా గడపడానికి నువ్వు నా కొడుకుని విదేశాల్లో చదివించావు, నేను చెప్పాను అని అంటుంది. మీరు ఇష్టపూర్వకంగా ఎందుకు ఉండిపోతున్నారు? నా తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకో. అయితే ఇది మీ ఇద్దరి కుట్ర అన్నమాట. అయితే ఇది మీ ఇద్దరి కుట్రనా అని అందరూ అనుకుంటూ ఉంటారు. అక్క అలాంటి వ్యక్తిది కాదు. ఇక్కడ ఏదో అపార్థం జరిగి ఉంది. సరే, నా కోసం వేచి ఉండండి. ఆధారాలు వెతుక్కుంటూ రండి, జైల్లో కూర్చోండి అని అంటుంది. అయితే హీరోయిన్ ఇద్దరు కలిసి ఒక రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమిటి అంటే, ఏమైంది, అసలు ఏం జరిగింది, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని హీరోయిన్ అడుగుతుంది. ఇష్టమే. అయితే రాత్రి ఏం జరిగింది అని అనుకుంటూ ఉంటారు. ఇద్దరూ కలిసి నవ్వుకుంటూ ఒకరినొకరు చూసుకుంటూ బయటికి వస్తారు. మరియు మీరు మళ్ళీ నా ఇంట్లోకి అడుగు పెట్టడానికి వీల్లేదు, లేకపోతే నా చీపురు కళ్ళకు లేవు అని అంటుంది. కానీ అతను కేవలం పెళ్లి చేసుకోమని కుటుంబం నుండి వస్తున్న ఒత్తిడిని తట్టుకోవడానికే పెళ్లి చేసుకున్నాడు. తప్పు ఏమిటి? జరినామా? అవునా, మీ దగ్గర ఎక్కువ డబ్బు లేదు, కానీ అది మన ఇద్దరికి సరిపోతుంది. అంత డబ్బు? అతను ఇంత అందంగా ధనవంతుడిగా ఉంటాడని నేను ఊహించలేదు. కాబట్టి ఆ డబ్బు దీన్ని మరింత ఇష్టపడండి. అతను అకస్మాత్తుగా నాతో చాలా మంచిగా ఉంటున్నాడు. మీరు నన్ను నిజంగా మీ కోడలిగా చూసుకుంటారు. ఇది ఇంత సజావుగా జరుగుతుందని నేను ఊహించలేదు. మేము పలువురు భాగస్వాములుగా జరిపాము. ఇప్పుడు కార్మికులు ఉన్నంత కాలము అప్పుడు ఫ్యాక్టరీ నేరుగా పని మొదలు పెట్టవచ్చు అని అంటుంది. ఎంత బిజినెస్ మేధావివో నువ్వు అని అంటుంది. జియావోనింగ్, నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు అని అడుగుతారు. నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను ఒక విషయం చెప్పాలి అనుకుంటుంది. నేను నా సొంత ఫ్యాక్టరీని ప్రారంభించాలని అనుకుంటున్నాను. నేను నా బ్రదరు జావోను నా ఫ్యాక్టరీలో పని చేయడానికి ఆహ్వానించాలనుకుంటున్నాను అని చెప్తుంది. నేను ఇప్పుడు వికలాంగుణ్ణి, సో అక్కడికి పనిచేసే దగ్గరికి ఆమె వెళ్తుంది. మీరు నా ఉపకారి, పనిచేసేవాళ్ళు కదా, నాకు మంచి కలిగించేవాళ్ళు. అయ్యో, త్వరగా లేవండి. జావో సోదరా, మీరేం చేస్తున్నారు? నా కోసం కష్టపడండి. దొంగతనంగా ఉండకండి. నేను దీన్ని మళ్ళీ చూస్తే మీ జీవితంలో కోత విధిస్తాను. మీకు కోపం లేదా బేబీ? మీకు మరో శుభవార్త చెబుతాను. జియాంగ్ నింగ్ అవినీతికి సంబంధించిన ఆధారాలను మా అమ్మ కనుగొన్నారు. జియాంగ్ నింగ్ నిజంగా దుర్వినియోగం చేశాడు. ఆ వ్యక్తి ఇప్పుడు భద్రతా శాఖ అతడిని అరెస్టు చేయడానికి వెళ్ళింది. పదండి, భద్రతా విభాగానికి వెళ్ళి ఏం జరుగుతుందో చూద్దాం. లావో గావో ఏం చేయాలి? చింతించండి తొందరగా. జియావోనింగ్ అతని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు చెప్పిందని సైనికుడు.
మీరేం పిలుస్తున్నారు? కాల్ చేయండి, నేను వెంటనే మాట్లాడాలి. మనకంటే అతని దగ్గర మంచి మార్గం ఉండి ఉండాలి. వెళ్ళి దాన్ని కనుక్కుందాం. ఇప్పుడు వెళ్ళు. మా ఫర్నిచర్ ఫ్యాక్టరీ నుండి డబ్బులు దుర్వినియోగం చేసింది నువ్వే. అతడే. ప్రతి నెల రికార్డులు ఈ సంవత్సరాలని కలిపితే ఎక్కువ కాదు, తక్కువ కాదు. గాయపడిన ప్రతి లీడరు కుటుంబానికి నెలవారీ చెల్లింపు, గాయపడిన ప్రతి కార్మికుని కుటుంబానికి నెలవారీ చెల్లింపు జరగాలి అని అంటారు. నువ్వు పిచ్చిగా మాట్లాడుతున్నావు. దీని గురించి నాకు తెలియదు. వారు నన్ను కనుగొన్నారు. మిమ్మల్ని భద్రతా సిబ్బందికి తీసుకువెళ్ళారని వారు చెప్పారు. థాంక్యూ. నిజమేనా? మా ఇద్దరి పెళ్ళయింది. ఇప్పటికీ నాకు చాలా మర్యాదగా ఉంది. నమస్కారం కామ్రేడ్ లీడర్ అని అంటారు. హలో కామ్రేడ్, ఏం చేస్తున్నారు? హీ ఈజ్ ద లీడర్. తను ఒక లీడరు. జియోవనింగ్ నిజానికి పెళ్లి చేసుకున్నాడు. బృందనాయకుడు కొంత పురోగతికి చెల్లించారు. ఇంపాసిబుల్. ఇది ఎలా జరుగుతుంది? అతను నాయకుడిగా ఉండలేడు. సోదరుడు లీన్ చువాన్ జియాంగ్నింగ్ను కిటికీలో నుంచి దూకేస్తుంది. నిజంగా? భద్రతా విభాగాధిపతి పేరు మీద నేను మీకు ఒక హామీ ఇస్తున్నాను. కిందకు రా అని అంటాడు. నెమ్మదించు, నెమ్మదిగా దిగు అని చెప్తాడు. మనం జియాంగ్నింగ్తో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోకూడదా? మీరు జాంగ్ యాప్ను మీరు మనస్సాక్షితో మాట్లాడాలి అని అంటుంది. మోసం చేయడానికి అనుమతి అనేది మీ కొడుకే అని చెప్తాడు. నేను నా కూతురితో ఉండాలనుకుంటున్నాను. ఇప్పుడు నా కూతుర్ని నిందిస్తున్నాను. ఆంటీ, మీరు మా నాన్నగారిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అమ్మా, నువ్వు ఇది ఇప్పుడు చెప్పడం వల్ల ఉపయోగం ఏముంది అని అంటాడు. అతనికి జియాంగ్కి ఇప్పటికే పెళ్ళయింది. మీకు ఇంకా తెలియదా అని చెప్తున్నాడు. హ్యుయో లింగ్చువాన్ మరియు జియాంగ్నింగ్ను వివాహం చేసుకున్నారు. హ్యుయో లింగ్చువాన్ మరియు జియాంగ్నింగ్ వివాహం చేసుకున్న తర్వాత ఇదంతా పెళ్లి చేసుకోమని కుటుంబ సభ్యుల నుండి వచ్చే ఒత్తిడిని ఎదుర్కోవడానికి మీరు వాటిని విడదీయగలిగితే మీరు వాటిని కానీ జీజీతో నా పెళ్లి తేదీ ఖరారయింది. నేను దీన్ని చేయగలనా అని అనుకుంటుంది. ఇప్పుడే అతనితో విడిపోమని నేను నిన్ను అడగడం లేదు. మీరు ముందుగా హ్యుయో లింగ్చువాన్ను పరిచయం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. మీరు ఒక సంబంధాన్ని ఏర్పరచుకునే వరకు నిన్ను నిలుపుకోవడానికి మనం మన అహంకారాన్ని పక్కన పెట్టి చొరవ తీసుకోవాలా? మళ్ళీ చెప్పు అని అంటుంది. మళ్ళీ ట్రై చెయ్యి. మీరు నన్ను భర్త అని పిలవడం నాకు చాలా ఇష్టంగా ఉంది. మీరు ఇతరులకు చెప్పే విషయాలను తీవ్రంగా పరిగణించవద్దు. హ్యుయో లింగ్చువాన్ ఎక్కడ ఉంది? నువ్వు మా ఇంటికి రాకూడదని నేను నీకు ఎప్పుడైనా చెప్పానా అని అంటుంది. అయ్యో, అది పరిష్కరించబడింది. ఇది చాలా త్వరగా. నేను ఇక అతనితో పడుకోలేను. మంచాన్ని సరిచేయండి అని చెప్తుంది. అతను బహుశా దాన్ని చూడలేకపోతున్నారనుకుంటా. పని మొదలు పెట్టడానికి చాలా డబ్బులు పడుతుంది అని అంటుంది. నా దగ్గర ఉన్న డబ్బు, అతని వద్ద ఉన్న పొదుపుతో కూడా అది సరిపోవడం లేదు అని అంటుంది. జియాంగ్నింగ్, మీరు చాలా సమర్థులనుకున్నా సోదరి, నాకు తెలుసు. నేను జీజీని లాక్కున్నందుకు నీకు ఇంకా కోపంగా